నలగొట్టబడినటువంటి ఇది నా దేహానికి సాదృశ్యంగా ఉన్నది అని ఒక రొట్టె తీసుకోండి. దీన్ని తీసుకొని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా దేహం అంతా కూడా కొరడా దెబ్బలు 129 కీర్తన 3వ వచనంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 53:10లో రాయబడి ఉన్నది. ఇది మీ కొరకే, మీ పట్ల నాకున్నటువంటి ప్రేమ. ఈ యొక్క క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెను మనం కృతజ్ఞత చెల్లించి పుచ్చుకుందాం. సహోదరుడు ప్రవీణ్ కృతజ్ఞత చెల్లిస్తారు. మహాపరిశుద్ధుడు మా ప్రియమైన యేసయ్య, నా తండ్రి, గడిచిన కాలమంతుల్లోనూ మీ యొక్క అద్భుతమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి దేవా, ఈ పుణ్య పరిశుద్ధ దినం దేవా, నా తండ్రి, మేము సంఘంగా కూడిన తండ్రి మీ బల్ల సమీపించిండగా దేవా, నా తండ్రి, కార్యక్రమంలో మీరే మాకు తోడుగా ఉన్నాడు నాయన. ప్రభువా, నా తండ్రి, నీ లేఖనాంశంలో చెబుతున్నాయి దేవా, మొదటి కొరింథీయులు 11:27, ఎవడైనా అయోగ్యముగా ఉండి ప్రభు యొక్క రొట్టెను తినను, తన పాత్రలోని త్రాగినను, వారు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొని ప్రభు యొక్క రొట్టెను తిని తన పాత్రలోని త్రాగవనని నీ లేఖనాంశం చెప్పుచున్నాయి తండ్రి. కాబట్టి తండ్రి, మేము చేసిన గత కాలంలో నా తండ్రి మా పాపములన్నింటినీ దేవా ఇక్కడ ఒప్పుకునే దేవా, నా తండ్రి, నీవు ఎలా అయితే జీవించావో ఆ విధంగా మేము జీవించేటువంటి జ్ఞానము భాగ్యమును మీరు మాకు ప్రసాదించగలరని నా కొరకై శిలువ మీద మరణం పొందిన ప్రభువైన క్రీస్తు నామములో బ్రతిమలాడి పూజారి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. You
నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు చేయండి. ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడ్డదని ఆ వాక్యము తెలియజేస్తుందని, దానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె ముక్కను మనం జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోండి. మహాదేవ, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నీవే. నీ దేహము మా కొరకు ప్రసాదంగా మార్చాను ప్రభా, ఆహారంగా మార్చాను ప్రభా. నీ పొందాను ఈ రాకడ వరకు నీ త్యాగాన్ని తలపోసుకుంటూ మర్చిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏలోక సంబంధమైన చింతలతో దైవ తండ్రి, దీన్ని తీసుకొని మేము నిత్య జీవమునకు వారసులుగా యోగ్యులుగా ఎంచబడ్డ సహాయం చేయాలి. మా కొరకు ఈ త్యాగం చేసినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడ్డ నా రక్తము, నాకు జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం కొరకు మనం కృతజ్ఞత చెల్లిద్దాం. సహోదరి సురేఖ కృతజ్ఞత చెల్లిస్తుంది. పరమందాసుడు గొప్ప తండ్రి, యెహోవా దేవ, దయామయుడ, కరుణామయుడ, కృపామయుడ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మమ్మల్ని పరిపాలించిన మా యేసు స్వామి, నీకే మా వందనాలు, స్తుతులు స్తోత్రములయ్యా. నాయన, ఇదిగో తండ్రి, నీ యొక్క బలియాగాన్ని మేము స్మరించుకుంటూ నాయన తండ్రి దేవా, నాయన మీరు చేసినటువంటి నాయన తండ్రి, నాయన మీరు పడినటువంటి శ్రమలు, నాయన మా పాపములు తీసివేయటకు మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం నాయన తండ్రి దేవా మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మమ్మల్ని ప్రేమించావు గనుక నాయన, కేవలం మమ్మల్ని ప్రేమించావు గనుక అందరినీ నీ రాజ్యానికి వారసులు చేయాలని నీకు చేసిన త్యాగానికి నాయన తండ్రి, నీకు మార్చిన రక్తానికి సాదృశ్యంగా మేము ద్రాక్షారసం తీసుకొచ్చున్నాగా తండ్రి, మా పాపములన్నీ మేము జ్ఞాపకం చేసుకుని వాటిని విడిచిపెట్టి నాయన మిమ్మల్ని మా హృదయంలోకి ఆహ్వానించుకొని నాయన తండ్రి పరిశుద్ధులుగా భూమి మీద జీవించి ఈ రాజ్యానికి వారసులయ్యేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని ఈ మనవులు మా ప్రభు అయిన క్రీస్తు పేరిట అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. See
సిలువ ఎక్కడానికంటే ముందుగా చెప్పినటువంటి ఆ మాటను మనం తలపోసుకుంటూ, ఇది మీ కొరకు కాల్చబడిన రక్తము, ఇది ఒక క్రొత్త నిబంధన రక్తము. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ ఫ్రమ్ ఎవ్రీ సిన్. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. ఆ రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షరసం కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, మంచి దేవ, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దేహం నుంచి స్రవించిన రక్తం ఇది మా కొరకు. పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మా కొరకు చిందించారు ప్రభా. ఈ రక్తము దేహములకు ప్రాణము అని కూడా తెలియజేస్తున్నది లేఖన. ఎందుకనైనా ఈ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించారు, వెలబెట్టి కొన్నారు. ప్రకటన 1:6 రాయబడింది. తండ్రి అయిన దేవుని రాజ్యములకు యాజకులుగా చేశారు, నీతిమంతులుగా చేశారు, పరిశుద్ధపరిచారు. నీ వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాకాశం చల్మ గొప్ప దేవ, 8 మాసాలు 35 వారములు 249 దినములు నన్ను కనుపాపవలే కాపాడి భద్రపరిచి నెమ్మది క్షేమమిచ్చి 250వ దినం 36వ వారము 9వ మాసం 7వ దినం నాయన మమ్మల్ని సజీవులుగా వచ్చారు ప్రభా. నీకు వందనములు. నీ ప్రేమ శాశ్వతమైనటువంటిది. నీ ప్రేమ అనుదినము నూతనంగా మా పట్ల పుట్టుకొస్తున్నాయన. దయ తండ్రి, ఆకాశం భూమి గతించినప్పటికీ నా మాటలు ఎన్నటి గతించమన్నా
Heaven and earth may pass away, but my words will never pass away. ఆకాశమందు నీ వాక్యం నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాసం తరతరములను. ఈ 9వ మాసం మొట్టమొదటి నెల పరిశుద్ధ దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనములు చెల్లిస్తూ, ఈ మాసంలో నీ బిడ్డలు చేయించిన పనులందరిలో మీరు తోడుగా ఉండండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, ఆయన నమ్ముకు, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు, నడవలసిన మార్గం నీకు ఉపదేశించదు. నీ సన్నిధికి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ నిర్గమకాండం 20-24, నిర్గమకాండం 29-49 ప్రకారం, 45 ప్రకారం మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవించారు ప్రభా. నీకు వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం చేయవారందరికీ సదాకాలం తోడైండును గాక.